చూడండి మొత్తం ఇట్లా రోజు స్ప్రే కొడితే ఇట్లా. అలానే మనకి బెంగళూరు నుంచి ఒక మేడం ఒక 2000 పంపించింది. కోడి పవన్ గారు 2300 పంపించారు. మా ప్రభావతి మేడం గారు. ఎవరైనా దాదాలు కొంచెం ముందుకు వచ్చి ఫోకస్ లైట్లు కొంచెం 3 ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. టైం 11:06 అవుతుండే. 5:04 అంతా మామూలు 5:04 వేసారు. అంటే అలా 5ంటికి లేసారు. ఇంకా మొత్తం ఎంత క్లీన్ చేయాలని మొత్తం చూడండి అట్లా నీట్గా చేస్తారు మా వాళ్ళంతా. అంతా నీట్గా చేయాలి, మొత్తం ఊకాలి. మొత్తం ఊరికనే మొత్తం ఇప్పుడు గడ్డేసానికైనా దేనికైనా మంచిగా పనిచేస్తుంది మనకి. ఇంకా మొత్తం ఇందాక అట్లా పురుగు పడింది. ఈ పొద్దు వాళ్ళు కాబట్టి మంచిగా నీట్గా ఉన్నాయి. అంటే పనుకునే మంచిగా మామూలు ఇద్దరు ఉంటారు దానికి. ఎందుకంటే ఎంత షెడ్కి ఇద్దరైతే గ్యారంటీ కావాలి మెయింటైన్ చేసానికి. ఇంకోటి మనకి ఇప్పుడు ఈ రేకుల కోసం మనకి ఏంటంటే అది మన మల్లికార్జున స్వామి ద్వారా కోడి పవన్ గారు 2300 పంపించారు. ఏమంటించుకున్నావు ఇక్కడ మొత్తం? ఏమంటించుకోలేదా? కోడి పవన్ గారు 2300 పంపించారు. అట్లనే మళ్ళీ వడ్లమూడి అంటే మా ప్రభావతి మేడం గారు గిట్ట 1000 రూపాయలు పంపించారు. అలానే మనకి బెంగళూరు నుంచి ఒక మేడం ఒక 2000 పంపించింది. కానీ ఆ మేడం గారి పేరు గిట్ట ఏం చెప్పొద్దని చెప్పింది. మేడం గారు నా పేరు ఏమవుద్దు ఏం చెప్పక్కని చెప్పింది మేడం. అందువల్ల చెప్తున్నాము. ఆ మేడం లెటర్ ఒకటి చెప్తే ఏమని వస్తుంది ఆ మేడంది. థ్యాంక్ యూ మేడం. మా యూట్యూబ్ చూసి మీరు 2000 మా గోమాతల కోసం సాయం చేసినందుకు. అలానే మా గోశాల కోసం చేసిన ప్రతి ఒక్కరికి, గోశాల కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి మీకు ఎల్లప్పుడు మా గోశాల తరపున మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే చాలా మందికి చాలా ఉండొచ్చు, కానీ అంటే గోశాల కోసం సాయం చేయాలన్న తపన అందరికి ఉండదు. దానికోసం మీరు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఒక్క రూపాయి పంపించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి గోమాత ఎల్లప్పుడూ మీకు అష్టాయిశ్వర్యాలు కలిగిస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే చూడండి ప్రతి ఒక్కరి మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి ఎన్నిటికీ ఈ గోమాతలు ప్రతి ఒక్కదానికి మీ ద్వారా ఏదో ఒక రూపంగా అందుతూనే ఉంటుంది మీరు చేసిన సాయం వల్ల. ప్రతి ఒక్కదానికి ఏదో ఒక రూపం అందుతూనే ఉంటుంది. ఇంకా నేను మా గోమాతలకి ఇంకా కొన్ని పరిస్థితి చాలా బాగాలేదన్నమాట. కొన్నిటికి చూపిస్తాను. ఎందుకంటే వాటికి మందులు కూడా తీసుకురావాలన్నా గిట్ట ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బుల వల్ల తీసుకొస్తాం మేము చాలా వరకు. చూడండి ఒకసారి మా గోలన్నిటిని. ఒకదానికైతే బాగా దీనికి లంబీస్ వ్యాధి వచ్చి ఇది ఉంతగా దీనికి పొడుపులాగి పడిగిపోయింది. పడిగిపోయి చూడండి మొత్తం ఎట్లా ఉందంటే నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తా. మొత్తం చూడండి మొత్తం ఇట్లా రోజు స్ప్రే కొడితే ఎట్లా అవుతుంది మంచిగా కొంచెం మానిపోయింది. కొంచెం కాలు మొత్తం వాసింది. నడవట్లేదు ఇంకా మొత్తానికి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి వీటికి మందుల కోసం ఉపయోగిస్తూనే ఉంటాం. ఏంటంటే మేము ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఎవరైనా సరే, ఇప్పుడు పవన్ సార్ కానీ, ఇప్పుడు మా ప్రభావతి మేడం కానీ, ఇప్పుడు బెంగళూరు నుంచి 2000 పంపించిన మేడం గారు కానీ, మేడం మీరు ఏదైనా ప్రతి ఒక్క రూపాయి ఇచ్చినా మేము గోశాల కోసం ఉపయోగిస్తాం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. కానీ ఇంకా కొంచెం రేగుల కోసం కొంచెం ఎవరైనా దాతలు కొంచెం రేగుల కోసం ఒక 2300 రూపాయలు సాయం చేయవలసింది, ఒక రేగుకి 2300 రూపాయలు సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.
కొంచెం దయచేసి ఎవరైనా ఇంకా కొంచెం ముందుకు వచ్చి రేకులు ఇప్పివాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మాకు ఒక 26 రేకులు దాకా వచ్చినాయి. మొత్తం 54 రేకులు కావాలి, ఇంకా చాలా రేకులు కావాలి. దయచేసి కొంచెం మీరు ఎవరైనా దాతలు కొంచెం ముందుకు వచ్చి కొంచెం రేకులకు సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలానే మీరు ఎవరైనా సాయం చేయదలుచుకుంటే కొంచెం మాకు ఒక్క లైట్ ఉంది, లైట్ వల్ల కొంచెం నైట్ పూట ఏంటంటే కొంచెం వెలుతురు కనబడుతుంది నైట్ పూట. అంటే ఇటు సైడ్ వేస్తున్న అటు సైడ్ కనబడతలేదు, ఏమున్నాయి ఏం సగం కనబడతలేదు. దయచేసి కొంచెం ఆ 3 లైట్లు కావాలి. ఆ 3 లైట్లు ఇప్పిస్తారని చూస్తున్నా. ఎవరైనా దాతలు కొంచెం ముందుకు వచ్చి ఫోకస్ లైట్లు కొంచెం 3 ఇప్పివాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంక మీ ఎల్లప్పుడూ ఉండిపోతుంది అది మీ ప్రతి ఒక్కరితో ఎవరైనా సరే. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా పెద్ద సార్ మొత్తం రూమ్ ఎట్లా కట్టించిన మొత్తం ఇప్పుడు ఆ రూమ్లో ఉంటారు మా వాళ్ళంతా. ఇప్పుడు ఆ రూమ్లో ఎట్లా ఉంటారో నేను చూపిస్తాను. దయచేసి కొంచెం ముందుకు వచ్చి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కొంచెం సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మా గోశాల కోసం. చిన్న బుడ్డ లంబీస్ వ్యాధి వచ్చినాయి. అవి ఇప్పుడు కవర్ అప్ అవుతున్నాయి చాలా వరకు. కొనేమో ఇక్కడ కట్టేసినాం. ఏంటంటే వీడికి మళ్ళీ ఈ పిల్లలు అన్నమాట, పిల్లలు ఉన్న వాటిని ఏంటంటే మళ్ళీ తొక్కితే పిల్లలని ఇక్కడ కట్టేసినాం. రూమ్ కూడా కట్టేసినాం. మామూలు మొత్తం ఈ రూమ్లో ఉంటారు ఇక ఇద్దరు. ఈ వంట అంతా ఇది ఇంట్లో చేసుకుంటారు అంతా మామూలు గ్యాస్ గీస్ అంతా. దయచేసి ఎవరైనా మా గోశాల కోసం సహాయం చేయాల్సింది కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత.